వేసుకుంటే కందిపప్పు కదా, ఇది పెసరపప్పు ఎండాకాలం బాగా చలవ, కడుపులో హాయిగా ఉంటాయి. ఇప్పుడు కందిపప్పు కాబట్టి పెసరపప్పుతో కూడా పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకొని కుక్కర్లో వేసి విడిగా అయినా ఉడికించుకోవచ్చు, మనకి ఎట్ట కావాలంటే అట్ట చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాసేపు లైట్ మెరూన్ కలర్ వచ్చేలాగా వేగించుకోవాలి. వేగిపోయినాయి కాబట్టి చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటాను. కానీ పెసరపప్పులో నీళ్ళు పోసుకున్నాక కొంచెం పొంగు వచ్చినాకే టమాటాలు ఎర్రగడ్డ వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఒక పొంగు రానిచ్చుకుంటాం చాలు. ఇప్పుడు పొంగు వచ్చింది కాబట్టి ఒకరు తగ్గించుకునేస్తాము. దీంట్లో నుంచి 3-4 టమాటాలు పండు బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే టమాటా బాగుంటుంది, టమాటా పప్పు అంటే టమాటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు, కొంచెం పప్పుకూరలో కారానికి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఇట్లా కారపొడి అయినా నేను ఎండుమిరపకాయలు ఇంట్లో కారంలాగా దంచి పెట్టుకుంటే అది వేసుకుంటాను అనమాట. ఇది 1 స్పూన్ వేసుకుంటాను, మీకు ఎంత కావాలంటే కారం అంత వేసుకో సరిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రాయించుకుంటే సరిపోద్ది. 3 విజిల్స్ రాయించుకున్నాను. పప్పుకూర ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఉప్పేసి పప్పు మెత్తగా ఎనుక్కున్నాను. ఇప్పుడు పప్పులో పోపు గింజలు వేసుకుంటాను. 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు. పప్పుకూర బాగా మెత్తగా కొంచెం తాళం పెట్టుకుంటే పెసరపప్పు పప్పుకూర రెడీ, టమాటా పప్పుకూర రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.